వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం ఎందుకు అంతలా జరిగింది? గత ఎన్నికల్లో ఎమ్మెల్యేని గెలిపించుకోని ఫ్యాన్ పార్టీ ఆధిపత్యం ఎలా ప్రదర్శించింది? వైసీపీలో ఇద్దరు నేతలు చక్రం తిప్పుతూ ఉంటే కూటమి ఏం చేస్తోంది? జనసేన ఎమ్మెల్యేతో పాటు టీడీపీ బీజేపీ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు? జేఎస్పీ ఎమ్మెల్యే సోదరుడి తనయుడు చేస్తున్న దందాలేంటి? స్థానిక శాసనసభ్యుడు నేతలకు మధ్య గ్యాప్ పెరుగుతోందా? ఎమ్మెల్యే వ్యవహార శైలితో జనసేనకే కాదు టీడీపీ బీజేపీకి నష్టం జరుగుతోందా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తిరుపతిలో కూటమి నేతల పరిస్థితి ఏమంత బాగలేదంటారు. వైసీపీ నేతలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రతిష్టను దిగజార్చుతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఏ కార్యక్రమం చేసినా మొక్కుబడి తంతుగా నిర్వహిస్తున్నారు అన్న వాదనలు ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూటమి నేతలు లైట్ తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్డీఏ లీడర్లకు అంత ఉదాసీనత ఎందుకన్న ప్రశ్న వస్తోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతి వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం పర్వాలేదనిపించింది. ఇలాంటి నిరసన గత ప్రభుత్వంలో చేయాల్సి వస్తే తెలుగుదేశం నేతలను 2 రోజుల ముందు నుంచే హౌస్ అరెస్ట్ చేసేవారు. కార్యక్రమం నిర్వహించడానికి అనుమతులిచ్చేవారు కాదు. అయితే కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు అడ్డుకోవటం లేదు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఈయన తనయుడు భూమన అభినయ్ రెడ్డి తమకున్న నెట్వర్క్ తో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని మరే నేత ఈ తరహా కార్యక్రమాన్ని చేయలేకపోయారు. వైసీపీలో భూమన వ్యక్తిగతంగా ఈ స్థాయిలో కార్యక్రమం నిర్వహిస్తే కూటమి అధికారంలో ఉండి కూడా పీడ విరగడైంది. ప్రోగ్రాంను చేయడంలో విఫలమైంది. టపాసులు కాల్చి పండుగ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే ఈ నెల 4న కూటమికి ఏడాది పూర్తయిన సందర్భంగా 4 దీపాలు వెలిగించి మమ అనిపించారు. ఎన్డీఏలో కీలకమైన టీడీపీ జనసేన దీనిని లైట్ తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. జనసేనలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్న కుమారుడు శివ దందాలు చేస్తున్నారు అన్న ఆరోపణలపై పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. గతంలో శాసనసభ్యుడి నివాసం నుంచే అలా చేయడం విమర్శలకు తావిచ్చింది. దీంతో తిరుపతిలో ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించి సెటిల్మెంట్స్ తదితర దందాలు చేస్తున్నారు అన్న ఆరోపణలున్నాయి. జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతికి స్థానికేతరుడు. దీంతోనే టెంపుల్ సిటీలో పార్టీ పటిష్టతను పట్టించుకోవడం లేదు అన్న విమర్శలున్నాయి. శాసనసభ్యుడి తీరు నచ్చక తిరుపతిలో కీలకమైన జనసేన నేతలు పూర్తిగా కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. అందుకే పీడ విరగడైంది కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయిందని అంటున్నారు. ఇక పీడ విరగడైంది కార్యక్రమాన్ని తిరుపతి తెలుగుదేశం కూడా అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇందుకు కారణమూ లేకపోలేదు. తిరుపతిలో పరపతి ఉన్న పదవిని ఏ నేతకు ఇవ్వలేదు. దీంతో టీడీపీ నేతలు మాట చెల్లుబాటు అవ్వడలేదు. రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేది. పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదని లోకల్ లీడర్లు కూడా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి తీసుకుంటున్న చొరవ, చేపడుతున్న కార్యక్రమాలతో పోల్చితే టీడీపీలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ అధిష్టానం పట్టించుకుంటే భవిష్యత్తులో అయినా మార్పు వస్తుందేమో చూడాలి.